తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. త్వరలోనే తాను సీఎం అవుతానని అన్నారు. బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావుకు కవిత లీగల్ నోటీసులు పంపించిన విషయం తెలిసిందే. అయితే ఈ సందర్భంగా జాగృతి కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించిన ఆమె నోటీసులోని పలు అంశాలను కూడా ప్రస్తావించారు. కొందరు తనపై, తన భర్త అనిల్పై ఆధారాలు లేని ఆరోపణలు చేశారని ఆరోపించారు. నాకు కూడా టైం వస్తుంది, నేను కూడా ఏదో ఒక రోజు సీఎం అవుతా, నేను సీఎం అయితే 2014 నుంచి జరిగిన అన్ని విషయాలపై విచారణ చేయిస్తా అని కవిత హాట్ కామెంట్స్ చేశారు. తమపై ఆరోపణలు చేసిన వారు వారం రోజుల్లో బహిరంగ క్షమాపణ చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు. తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం కల్వకుంట్ల కవిత అంశం రాజకీయంగా పెను దుమారంగా మారింది. ఇటీవల కవిత హైదరాబాద్ లో పలు ప్రాంతాల్లో పర్యటించారు. దీనిపై రాజకీయంగా దుమారం చెలరేగింది. కూకట్పల్లి బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కవితకు గట్టిగానే కౌంటర్ ఇచ్చారు. కవిత బీఆర్ఎస్ పార్టీని భ్రష్టు పట్టించడానికి సీఎం రేవంత్ రెడ్డితో చేతులు కలిపిందని సంచలన వ్యాఖ్యలు చేశారు. కవితపై ఘాటుగా బీఆర్ఎస్ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలు కేసీఆర్ ఆదేశాల మేరకే జరుగుతున్నాయని రాజకీయ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతుంది. మాజీ సీఎం కేసీఆర్ మర్యాద కోసం ఇన్ని రోజులు ఊరుకున్నామని, ఉద్యమంలో అసలు కవిత ఎక్కడ ఉందని ప్రశ్నించారు. లిక్కర్ మాఫియాతో చేతులు కలిపి జైల్లో చెప్పకూడు తిన్నావంటూ సంచలన కామెంట్స్ చేయడంతో వివాదం మరింత ముదిరింది. నీ చరిత్రను గల్లీ నుంచి ఢిల్లీ దాకా బయటకు తీస్తామని నేరుగా హెచ్చరించారు. తమపై కబ్జాలు అంటున్న కవిత, బంగారం దుకాణాలు, షాపింగ్ మాల్స్, ఎక్కడ భూముల కబ్జాలు పెట్టావో బండారం బట్టబయలు చేస్తామని ఎమ్మెల్యే మాధవరం అన్నారు. వరుస వివాదాలతో బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు టీ న్యూస్ లకు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత లీగల్ నోటీసులు పంపించారు. తనపై, తన భర్త అనిల్ పై ఆధారాలు లేని ఆరోపణలు చేశారంటూ నోటీసులో పేర్కొన్నారు. వారం రోజుల్లో తనకు బహిరంగ క్షమాపణ చెప్పాలని కవిత డిమాండ్ చేసింది. ఈ విషయం తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. బాలానగర్ లో కవిత భర్తకు సంబంధించిన కబ్జాల చిట్టా ఉందని, ఓవర్ ల్యాప్ ల్యాండ్ ను పార్టీ పేరు చెప్పుకొని క్లియర్ చేసుకున్నారని మాధవరం ఆరోపించారు. పార్టీ పేరుతో 36 ఎకరాల భూమిని దోచుకున్నారని ఫైర్ అయ్యారు. కవిత అత్తింట్లో నగ్గలేక ఇక్కడ లేనిపోని డ్రామాలు ఆడుతుందని, ఇలాంటి కుక్కల్ని చాలా మందిని చూశామంటూ కూడా ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు సీరియస్ అయ్యారు. గాంధీ లాంటి కేసీఆర్ గారిని చూసి ఇన్ని రోజులు భరించామని, ఇక మీదట తాట తీస్తామని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కవిత వ్యాఖ్యలకు గట్టిగానే కౌంటర్ ఇచ్చారు. ఇటీవల కవిత చేసిన ట్వీట్ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. అధికారం కోల్పోయాక బీఆర్ఎస్ దీక్షా దివస్లు, విజయ్ దివస్ల గురించి మాట్లాడుతుందని కవిత ఎక్స్ లో సెటైర్లు పోస్ట్ చేసింది. అంతటితో ఆగకుండా ఇది ఉద్యమాల గడ్డని ప్రజలు అన్ని గమనిస్తున్నారంటూ సెటైరికల్ గా ట్వీట్ చేశారు. ప్రస్తుతం కవిత చేసిన ట్వీట్ రాజకీయాల్లో రచ్చగా మారింది. దీనిపై సోషల్ మీడియాలో కవిత బీఆర్ఎస్ ను ఇలా తగులుకుందేంటి భయ్యా అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. కవిత చేసిన ట్వీట్ హరీష్ రావు, కేటీఆర్లకే సెటైరిక్ గా చేసిందంటూ నెట్టింట చర్చలు చేసుకుంటున్నారు. తెలంగాణలో ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకుని వాటి పరిష్కారానికి మార్గాలు కనుగొనే లక్ష్యంతో తెలంగాణ జాగృతి చేపట్టిన జాగృతి జనంబాట కార్యక్రమం ప్రస్తుతం హైదరాబాద్ జిల్లాలో దూకుడు పెంచింది. ఈ కార్యక్రమాన్ని కల్వకుంట్ల కవిత ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తున్నారు. 5 రోజుల పాటు హైదరాబాద్ జిల్లాలో పర్యటిస్తూ విద్య, వైద్యం, మౌలిక వస్తువులు, ప్రజా సమస్యలు, ఇళ్ల పట్టాలు అన్నిటినీ పరిశీలించేందుకు కవిత బృందంతో కలిసి ఫీల్డ్ లెవెల్లోకి దిగారు. కూకట్పల్లి ఎమ్మెల్యే కృష్ణారావు తనపై చేసిన విమర్శలపై కవిత స్పందిస్తూ నన్ను వ్యక్తిగతంగా టార్గెట్ చేయడం ఆయన ఫ్రస్ట్రేషన్ ను బయటపెడుతోందని పేర్కొన్నారు. తనపై చేసిన ప్రతి ఆరోపణకు డాక్యుమెంట్లతో సహా త్వరలోనే ప్రెస్ మీట్ పెట్టి సమగ్ర సమాధానం ఇస్తానని తెలిపారు. కూకట్పల్లి ప్రజలు 10 ఏళ్లుగా ఎదుర్కొంటున్న సమస్యలనే గుర్తు చేశానని కవిత స్పష్టం చేశారు. ప్రజలు వినిపిస్తున్న ప్రతిదాన్ని గమనిస్తున్నారు, ఎవరు ఏ ఉద్దేశంతో మాట్లాడుతున్నారో తెలుసుకుంటున్నారు అని ఆమె అన్నారు. అదేవిధంగా ఇళ్ల పట్టాల సమస్యలు ఉన్నవారిని కూడా కలిసిన కవిత, జాగృతి ఒక సంస్థగా తమ వంతు సహాయం అందిస్తుందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో పాలకపక్షం కూడా ప్రతిపక్షం కూడా ప్రజా సమస్యలపై దృష్టి పెట్టడం లేదని, అందుకే జాగృతి ప్రజల గళంగా ముందుకు వచ్చిందని కవిత పేర్కొన్నారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఖ్యాతి కనెక్ట్స్.